యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ఇక్కడ దేవుడు విశ్వాసులకు ఇచ్చే ఆదరణ వాక్యము, అవిశ్వాసులకి, శత్రువులకి, ఇశ్రాయేలుకి శత్రువులుగా ఉన్న వారికి రాబోయే దేవుని ఉగ్రత, శిక్ష గురించి, ఇప్పుడు ప్రస్తుత కాలంలో సంఘానికి విరోధంగా శత్రువులుగా ఉన్నవారి విషయంలో యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు జరిగే విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. అందుకనే చూడండి, ఇక్కడ యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మనిషి కాదని చెప్పేది ఇది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు. ఇక్కడ మొట్టమొదటిగా ఇటు సంఘానికి, అటు ఇశ్రాయేలుకి. ఇశ్రాయేల్ కూడా ఒక సంఘానికి గుర్తుగా ఉంది. మొదటి సంఘము ఇశ్రాయేలీలు, రెండవది క్రీస్తునందు ఉన్న సంఘం. ఈ క్రీస్తునందు ఉన్న సంఘములో అటు యూదులు కానీ, ఇటు అన్యజనులు కానీ ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడిగాను ప్రభువుగాను అంగీకరించి యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు వారి పాపముల కొరకే, వారిని నీతిమంతులుగా తీర్చడానికి అని నమ్మిన ఎడల, తమ పాపాలు ఒప్పుకున్న ఎడల వారి సంఘములో, యేసుక్రీస్తు కడుతున్న సంఘములో చేర్చబడతారు. ఇది అటు యూదుల్ని, అన్యజనులందరినీ కూడా ఐక్యపరుస్తుంది. అయితే పాత నిబంధనలో ఉన్న సంఘము కేవలము ఇశ్రాయేలుకు మాత్రమే ఉండేది. అన్యజనుల్లో కొంతమందే చేరుతూ వచ్చారు. రాహాబు లాంటి వాళ్ళు, రూత్ లాంటి వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళతో సంబంధం, ఇశ్రాయేలుతో సంబంధం పెట్టుకుని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా భయంకరుడని వారు నమ్మి ఆ విధంగా వారు కూడా సమకూర్చబడుతూ వచ్చారు. అలా కొంతమంది మాత్రం ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపులే. అందరి కొరకు, లోకంలో ఉన్న పాపులందరి కొరకు, అనగా ఆదాము ద్వారా వచ్చిన పాపము సార్వత్రికము, అది లోకంలో ఉన్న మనుషులందరి మీదకి వచ్చింది. అదే జన్మ పాపము. కనుక నేను పాపము లేనివాడిని చెప్పడానికి ఎవరు అర్హులు కారు. ఒకవేళ చెప్తే వారు అబద్ధికులు అవుతారు. కనుక ఆదాము పాపం అందరి మీద వెళ్తుంది. ఇది లేఖనాల్లో పౌలు దాన్ని వివరిస్తాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగూ ప్రవేశించును, మనుషులందరూ చేసినందున అందరికీ సంప్రాప్తమైంది. పాపాలు రెండు రకాలు. పుట్టుకతోనే వచ్చిన ఆదాము పాపము, ఆ పాప స్వభావం మనలో వచ్చింది కాబట్టి ఎదిగే కొద్ది పాపం చేస్తాం. పాపాలు కూడా రెండు రకాలు. ఒకటి, దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళని నమ్మి పూజించటం, అది ప్రధానమైన పాపం. రెండోది, దేవుడే లేడు అని నాస్తికులుగా ఉండేవారు, అది కూడా ప్రధానమైన పాపం, విగ్రహారాధనే. రెండోది ఏంటంటే శరీరం యొక్క, మనసు యొక్క ఇచ్చలు నెరవేర్చుకోవటం, అది వ్యక్తిగతమైన క్రియాపూర్వకమైన పాపం. సో ఇటు ఆధ్యాత్మికమైన ఆత్మీయ పాపముల కొరకు, లేకపోతే దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళని నమ్ముకున్న అసత్య నమ్మకం నుంచి విడిపించి జీవార్థమైన మారు మనసిచ్చి రక్షణార్థమైన విశ్వాసంలోనికి అద్వితీయ సత్యదేవుడు సృష్టికర్త తాను పంపిన యేసుక్రీస్తు ప్రభును ఎరుగుట ద్వారా మనల్ని అందరికీ
నిత్య జీవం ఇవ్వటానికి, పాపక్షమాపణ ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడు. సో యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసం ద్వారా మనమంతా కూడా ఏం పొందుతామంటే పాపక్షమాపణతో పాటు నిత్య జీవాన్ని పొందాం. నిత్య జీవంతో పాటు ఏం పొందామంటే ఇక్కడ చూడండి 12వ వచనంలో ఈ వాగ్దానం, ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారా చేతులు. ఏమి యొద్దకు? సరే, పాత నిబంధన కొద్దిగా పక్కన పెట్టి కొత్త నిబంధన సంఘానికి ఏమొచ్చిందండి? ఎటువంటి సమాధానం? అది వదిలేయకూడదు. సమాధానం లోకం కూడా ఇస్తుంది. అయితే లోకం ఇచ్చినట్టుగా కాదు, లోకం తాత్కాలికమైనది ఇస్తుంది. సంభవాలను బట్టి మేలు జరిగితే సంతోషిస్తాం, కీడు జరిగితే ఏడుస్తాం, దుఃఖము, ఆ సంతోషం సమాధానం ఎగిరిపోతుంది. అయితే క్రీస్తునందు అటువంటి సమాధానం కాదు. ఇప్పుడు ఈవెన్ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని సమాధానం ఎట్లా ఉంటుందంటే, వారికి మేలు జరిగినా కీడు జరిగినా, దాన్ని ఏం చేస్తారండి? వాళ్ళు దాంట్లోనే సంతోషిస్తారు. వాళ్ళు మేలు కొరకే, కీడు విశ్వాసులకి మేలు కొరకే, కీడు కొరకు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోబుకి అంత నష్టం జరిగింది. కుమారులు చనిపోయారు, ఆస్తి పోయింది, భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుంది. అంతవరకు కూడా ఆయన ఏం చేశాడండి? నిలబడ్డాడు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు కదా. అది కాబట్టి విశ్వాసులైన మనం కూడా ఇది అభ్యాసం చేసుకోవాలి. దేన్ని అభ్యాసం చేయాలి? లేఖనాల్లో ఉన్నవన్నీ ఇది దేవుని వాక్యం కాబట్టి దేవుడు మనం సత్యవంతుడని నమ్మినప్పుడు దీంట్లో రాయబడినవన్నీ కూడా ఎవరు ప్రేరేపణ ద్వారా రాయబడింది? దేవుని ఆత్మ ద్వారా రాయబడింది కనుక ప్రతిదీ కూడా సత్యం. అది భగత్ సింగ్ గారిని ఒక ఫారినర్, ఒక లేడీ అడిగిందంట, ఏమని, మీరు బైబిల్ అంతా నమ్ముతారా అని. ఎస్ నమ్ముతాను, ఆదికాండం నుంచి ప్రకటన వరకు దాంట్లో రాసి ఉన్నాయని నేను నమ్ముతాను అని చెప్పాడు. అయితే యోనాను గురించిన వృత్తాంతాన్ని నమ్ముతారా? అది సాధ్యమేనా కదా? చేప గడుపులో ఉండి 3 దినాలు బతికి ఉండి మళ్ళీ అక్కడ నినవే పట్టణానికి వెళ్ళి అక్కడ కక్కబడి అక్కడ సువార్త చేయదంతా నమ్ముతారంటే, యోనాయే ఒకవేళ ఆ చేపను మింగాడంటే బైబిల్లో రాసింటే కూడా నమ్ముతారు. బైబిల్లో ఉన్నదంతా. అందుకనే మీరు వాక్యం చెప్పేటప్పుడు కూడా ఇది అనుమానం అని చెప్పకూడదు. అర్థమైందండి? దేవుని వాక్యం చెప్పేవాళ్ళే నేను నమ్మలేకపోతున్నానంటే అట్లా చేయకూడదు. ఓకేనా? చెప్పేవాళ్ళు ఏం చేయాలి? దృఢంగా చెప్పాలి. తర్వాత కీడుని సహించాలి, మేలుని ఆస్వాదించాలి. మేలు కొరకే, కీడు కొరకే. బైబిల్లో ఉన్న భక్తులు ఎవరు చెప్పండి? నష్టపోకుండా, కష్టపడకుండా అంత వృద్ధి చెందిన వారు ఎవరైనా ఉన్నారా? యోసేపును తీసుకోండి, అబ్రహామును తీసుకోండి, యాకోబును తీసుకోండి. అదే కొత్త నిబంధనలో ఉన్నవారంతా ఏం చేశారండి? ఇంకా ఇక్కడ భౌతికమైన ఐశ్వర్యం లేదు, తర్వాత వచ్చింది. భౌతికమైన ఐశ్వర్యం వచ్చిందా లేదా? చూడండి, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టింది. ఎక్కడ పెట్టాడండి? అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. ఏం తీసుకొచ్చి? డబ్బు తీసుకో. అందరూ అంతే. ఎక్కడికి వచ్చింది? మనమైతే ఎక్కడ పెట్టుకుంటాం? ఎత్తి మీద పెట్టుకుంటాం, బీరువాలో పెట్టుకోవాలి బీరువాలో. అయితే దాన్ని దేవతగా చూడకూడదు. ఇప్పుడు పేతురుకి ఏముందండి? అక్కడ ఆ కుంటివాన్ని స్వస్థపరిచే ముందు ఎక్కడ? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో
ఆ కుంటివాడిని దేవాలయం దగ్గర కూర్చుండి పెడుతూ వచ్చారు కదా, ఆయన లేవనెత్తే ముందు ఏమని చెప్పాడు ఆయన? వెండి బంగారములు నా యొద్ద లేవు, నా జేబు ఖాళీ, నా దగ్గర ఏం లేదు, కానీ నేను కలిగిన దాన్ని నీకు ఇచ్చుచున్నాను. డబ్బు చేత నువ్వు పొందలేంది నేను ఇస్తున్నాను నేను కదా. విశ్వాసము ద్వారా, విశ్వాస భాగ్యం వేరు, ఈ ధనము భాగ్యం వేరు. ఈ ధన భాగ్యం పెద్ద లెక్కలోకి రాదు, అర్థమైంది? దేవుడు మన ప్రతి అవసరాన్ని ఏం చేస్తాడు? తీరుస్తాడు. అది విశ్వాసం ద్వారా వస్తుంది. లేదు నేను కష్టపడితేనే వస్తుందంటే వస్తుంది. ఈ కష్టపడే వాళ్ళని దేవుని సేవ పట్టించుకో. అయితే విశ్వాసం ద్వారా జీవించే వాళ్ళు ఏం చేస్తారు? సార్ అది చేసుకుంటూ ఇది కూడా ఏం చేస్తారు? నేను అదే చేసుకుంటా. అట్లా లేకుండా నేటి క్రైస్తత్వం చాలా వరకు అట్లా అయిపోయింది. ఏదో ఒకటి సాగు తీసుకోవడం, ఏది ఇక్కడ చట్టం ఇట్లా ఉంది అట్లా ఉంది, ఎవరిని రానివ్వట్లేదు. మరి నీ విశ్వాసం ఏమైంది? ప్రభుత్వానికి కూడా నీ ఆధీనంలో, సంఘం యొక్క ఆధీనంలో పెట్టుకునే అధికారం ఇచ్చాడు మనకి. ఏం చేస్తున్నావు? అది దేవుని పరిచయం ఆగుతుందా సాగుతుందా? చెప్పరండి. ఎక్కడో వదిలేసేయండి, మన దగ్గర ఆగుతుందా సాగుతుందా? ఎక్కడో వదిలేదు. ఎవరితో కష్టపడుతూ దేవుని సమయం దేవునికి ఏం చేస్తున్నారండి? ప్రతిరోజు ప్రతి పరిచయలు ఇస్తున్నారు. ఓకే, అందరూ అలా సిద్ధపడు. నాకేం నష్టం లేదు, నువ్వు రాకపోతే నాకేం నష్టం లేదు. ఎవరికి నష్టం? నీకే నష్టం. ఇప్పుడు తెలియదు ఆ నష్టం. సరే, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మొదట ఏమిస్తాడంటే, ఆలకించుడి నది వలె సమాధానం. ఆమె అంటే ఏంటిది? సంఘము స్త్రీతో పోల్చబడి ఉన్నది. ఆ సంఘములు ఎవరున్నారు? మనం ఉన్నాం. పోనీ ఇది స్మరణ అనే తీసుకుందాం. స్మరణ సంఘాన్ని ఒక స్థానిక సంఘంలో ఆమె మన దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుందంటే, నది వలె ఆమె ఎదుకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె దానిని రాజేతును. మీరు శంకను ఎత్తుకొన. రెండోది ఏంటంటే, దేవుని సేవ చేసినప్పుడు దేవుడు మనకి ఈ భౌతికమైన అవసరాలు కూడా తీరుస్తాడు. ఎట్లా తీరుస్తాడంట? సమాధానము నది వలె వస్తుంది, ఐశ్వర్యము కూడా ఎట్లా వస్తుంది? యాక్చువల్ కొత్త నిబంధనలో ఐశ్వర్యాన్ని కోరుకోకు, ఐశ్వర్యాన్ని కోరుకు. ఆ భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు? సామెతలు 30లో అబద్ధములను, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, ఐశ్వర్యమునైనను అధికమైన డబ్బును, పేదరికమును నాకు తగినంత నాకు దయచేయి అని అడిగాడు. ఈరోజు యేసు ప్రభు కూడా అదే నేర్పించాడు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మా అనుదిన ఆహారం దినదినము మాకు. అంటే సఫిషియెంట్గా ఎక్కువైతే దేవుని సేవ చెయ్యి, మోకరించం, గర్వం అనేది వస్తుంది. తక్కువైతే అప్పులు సప్పులు చేయటం, లేకపోతే దొంగతనాలు చేయటం. మీ గురించి అనట్లేదు, సామాన్యంగా జరుగుతుంది కదా, ఎవరైనా జరుగుతుంది. నేను కూడా అనేకసార్లు లేమిగుండా కూడా వెళ్ళిన పరిస్థితులు. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా అవసరాన్ని తీరుస్తూ వచ్చాడు. అట్లా తర్ఫీదు చేస్తాడన్నమాట. ఎవరి మీద ఆధారపడాలి? అంతకుముందు చెప్పాను కదా, ఒకసారి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు ఇక పాలు తాగుతున్నారు, శిశువులుగా ఉన్నారు మా పిల్లలు. ఇక్కడే ఉన్నాం అప్పుడు. అయితే పాలు నిజాంపేట నుంచి వచ్చాక ఆయన పోసేవాడు. నెల అయింది, సార్ డబ్బులు అన్నాడు. డబ్బులు నా దగ్గర లేవు. ఎంత అప్పుడు? 200 ఎంతో. 200 అంటే కూడా ఎక్కువే. అయితే లేవు నా దగ్గర. సరే రేపు ఇస్తానన్నా కానీ ఎక్కడున్నాయి నా దగ్గర? అదే ప్రార్థన చేసి పడుకున్నాం. అదే రాత్రి 11:30కో 12 గంటలకు, 11 తర్వాతే ఓ బ్రదర్ సనత్ నగర్ నుంచి ఫోన్ చేసి, బ్రదర్ నాకు నిద్ర పట్టట్లేదు, కలవరంగా ఉంటుంది, నీ దగ్గరికి వెళ్ళి 200 ఇవ్వాలని ప్రేరేపణ వస్తుందని.
అక్కడి నుంచి వచ్చి రాత్రి 12 గంటలకు వచ్చి జేబులో 200 పెట్టేళ్ళాడు. దేవుడు తీరుస్తాడు లేదా? అట్లా ఇదొకటి కాదు, ఇన్ని ఉన్నాయి. కాబట్టి అట్లా మనం ఎవరి మీద ఆధారపడేది నేర్చుకోవాలి. ఇవన్నీ అవసరాలు తీరిన తర్వాత ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి. అది మానేస్తాం. సంఘాన్ని మర్చిపోకూడదు. సంఘానికి ఇస్తాడు నదివల సమాధానం. నువ్వు ఒంటరిగా వస్తే ఎవడు గ్రహింపు లేదు. ఎవరికి తోసిందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గ్రహించుకోవడం, అట్లా తప్పిపోవటం జరుగుతుంది. అట్లా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు సిద్ధాంతపరంగా దీని వాక్యాన్ని నేర్చుకోవాలి. దాంట్లో ఉన్న అసలు అర్థం ఏంటనేది నేర్చుకోవాలి. ప్రతి మాటలో కూడా అర్థం అనేది ఉంటుంది. పైపైన చదువుకున్నప్పుడు ఏదో అర్థం చేసుకుంటాం, దాన్ని బట్టి ఆనందం వచ్చేస్తుంది. ప్రభు నాతో మాట్లాడేసాడు అనుకుంటాం, తర్వాత రిజల్ట్ శూన్యం అవుతుంది. ఏదో ఒక దాంట్లో తప్పిపోతాం. ఓకే, ఆత్మీయ విషయాల్లో తప్పిపోకూడదు. ఏ విషయాల్లో ఉండాలండి? భక్తులు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎలాగున్నారు? స్థిరంగా ఉన్నారు. ఇప్పుడు ఐశ్వర్యము, అన్ని జనుల ఐశ్వర్యం ఎట్లా వస్తుంది నీ దగ్గరికి? ఇప్పుడు మీరందరూ మీ దగ్గరికి వచ్చేది ఏ ఐశ్వర్యం చెప్పండి? ఇప్పుడు జయకర్ అన్న, నీకు వచ్చే ఐశ్వర్యం ఏది? అందరూ ట్యాక్సీలు కడితే నీ జీతం వేస్తున్నారు కదా, కరెక్టేనా? అందరు ట్యాక్సీలు కడితే నువ్వు కడుతున్నావు అనుకో, అది అన్ని జనులది. ఓకే, ఈ లోకంలో ఉన్నవారంతా. ఇప్పుడు నీకు వచ్చే జీతం అంత కష్టం నీకుందా? గవర్నమెంట్ జాబ్ అంటే ఎన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి నీకు కదా. గవర్నమెంట్ జాబ్లో 1,00,000 రూపాయలున్నా, ప్రైవేట్ జాబ్లో 2 లక్షలు ఉన్నా వాళ్ళకంటే విలువ నీకే ఎక్కువ ఉంటుంది. అవునా కదా? దిలీప్ చూడు, యాక్సెప్ట్ చేసి మా దిలీప్. ఓకే, అట్లా ఉంటుంది. అట్లా ఇప్పుడు దిలీప్, మీ అందరికీ వచ్చే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే దేవుని సేవ చేస్తుంది. లేనప్పటికీ కూడా భౌతిక విషయాలు దేవుడు నమ్మదగిన వాడు. ఆ విషయాల్లో పోషిస్తాడు దేవుడు. ఒకటంటే శ్రమ పడాలి, కష్టపడాలి. మొదట్లో కొన్నిసార్లు ఏంటంటే ఇరుకు గుండా వెళ్ళవచ్చు. ఇరుకు ద్వారం అంటాం కదా మనం, దాంట్లో వెళ్ళాలి. తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మునుపటి కంటే అధికమైన మేళ్ళు చేస్తాడు. మొదట్లో కొద్దిగా కష్టతరంగా ఉంటుంది, తర్వాత ఏం చేస్తాడు? సో మనం దీనికి అభ్యాసించాలి. మనం ఏంటంటే ఎదిగే కొద్ది మళ్ళీ సంకుచితం అయిపోయే పరిస్థితుల్లో ఉంటాం. సమాధానం లేదు. ఏదైనా చిన్న పరిస్థితి వస్తే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ సమాధానం అంతా ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. ఓకే అండి. ఆరాధన ఇప్పుడు చూడండి, 34వ కీర్తన మొదటి వచనం. 34వ కీర్తన మొదటి వచనం చదవండి త్వరగా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి. అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ, నిత్యం అంటే అర్థం ఏంటండి? ఏ పరిస్థితి వచ్చినా. దావీదు యొక్క సాక్ష్యం. దావీదుకి ఎప్పుడు సంతోషమేనా? ఎంత ప్రాణాపాయంలో ఉన్నాడు. సౌలు తరుముతుంటే నాబాలుకు కూడా ఏమైపోయాడండి? చులకనైపోయాడు, లోకువైపోయాడు. కాబట్టి అయినప్పటికీ దేవుడు తనకు తోడుగా ఉండి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. నాబాలు బతికాడు, చచ్చిపోయాడు. తన భార్య అబిగయలు ప్రాధేయపడినప్పటికీ మధ్యవర్తిగా వచ్చి, అయ్యా నీ కోపం మార్చుకో, మనసు మార్చుకో అని మార్చింది. దాని కోపం తగ్గించుకుని వెళ్ళిపోతుంటే దేవుడు వదిలేశాడా? అట్లా. కాబట్టి ఎన్నో శ్రమలు గుండా వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ప్రతి పరిస్థితిని బట్టి ఏం చేశాడు? స్తుతి. అలా మనం అది నేర్చుకోవాలి. స్తుతి లేదు, ఎప్పుడు ప్రార్థన. ప్రతి పరిస్థితిలో కూడా మనం ఏం చేయాలండి? జరిగిన వెంటనే, ఇప్పుడు ఏదో వార్త వచ్చింది, ఏదో దుర్వార్త వచ్చింది, వెంటనే ఏం చేయాలి? దేవానికి స్తోత్రం అనేయాలి. లేకపోతే దాన్ని బట్టి ఆలోచించుకున్నామంటే హార్ట్ అటాక్ వస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను, నువ్వు చేస్తున్నాను నేను. ఏ వార్త వచ్చినప్పటికి ఏం చెప్పాలి? వెంటనే దేవానికి స్తోత్రం అంటే ఇంకా ఆయనే చూసుకో. జస్ట్ ఇదేంటంటే మానసికంగా మనం ఆలోచించినప్పుడు అది
మనసుకి, హృదయానికి చాలా నష్టం చేస్తుంది కదా. తెలియక ఏంటంటే లోకంలో ఉన్న మనుషుల్లాగా మనం భయపడిపోతుంటాం. మరి ఎక్కడ ఎవరిలో ఉంటుంది చెప్పు? నదివేల సమాధానం ఎక్కడుంది చెప్పు? ఎవరిలో ఉంటుందండి? ఎవరైతే కృతజ్ఞ, దేవా ఈ పరిస్థితి అనుమతించో, నేను కూడా కొద్దిగా కదిలి ఇట్లా తిప్పేమని చెయ్యి, ఈ గోడ ఇక్కడ తగిలినప్పుడు ఎంత నొప్పి వస్తుంది? అప్పుడు ఏం చేయాలి? దేవా నీకు స్తోత్రం, నేను ఏదో తప్పు చేశాను, తప్పులు చాలా చేశాను. అయితే చిన్నప్పుడు ఊర్లో 5 ఏళ్ళు 6 ఏళ్ళ వయసులో నేనేం చేశానంటే, అప్పుడు దూడనై మేపుకుంటాం కదా, చిన్న వయసు నుంచి అలవాటు చేస్తారు. ఎప్పుడప్పుడు కర్ర ఉంటుంది, ఎప్పుడు ఇంత కర్ర. నేనేం చేశానంటే ఊరికే ఏదో ఆలోచించుకుంటా కొబ్బరి చెట్టుని కొట్టాను. ఇట్లా కొట్టేటప్పుడు అది రివర్స్ వచ్చి ఇక్కడ తగిలేటప్పుడు తెగ కొట్టాను. 10 దెబ్బలు కొట్టాను దేన్ని? కొబ్బరి చెట్టు. మరి ఇప్పుడు కొడితే ఎవరు తగిలితే ఏమైంది? ఏం చేయాలి? లేకపోతే ఏదైనా వచ్చింది. దావీదు నాయన ఏమంటున్నాడు? షిమి ఏమంటున్నాడు? చీపో అంటున్నాడు. నీచంగా రాజునండి కదా. అయితే నీచుడు ఏమన్నాడు? దావీదు. అర్థమైందండి? దాన్ని దావీదు ఏమన్నాడు? అభిషేక్ అన్నాడు యవనస్తుడు, తన మేనల్లుడు వచ్చి, రాజా సెలవియ్యి, ముక్కలు చేసి వస్తాను ఆయన్ని. నేను ఇట్లా అంటాడా అంటే, దేవుడు సెలవిచ్చాడు దావీదుని తిట్టుకొని ఎందుకు బాబు పాముగా ఉండని చెప్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంత సమాధానం? అర్థమవుతుందండి? అయితే మరి ఇక్కడ నాబాలు విషయంలో అంత కోపం ఎందుకు వచ్చిందంటారా? దేవుడు కొన్నిసార్లు అట్లా పరిస్థితులు అనుమతిస్తాడు. ఇప్పుడు అట్లా ఆయన కోపం రాకపోతే అబిగయలు గుణం బయటపడుతుందా? దావీదు కూడా యుద్ధాలు చేయాలి, అవి వేరు. దేవుని సేవ నిమిత్తం యుద్ధాలు చేయాలి కదా. తన భార్య పిల్లల్ని కూడా ఎత్తుకుపోయినప్పుడు కూడా ఆయనకి ఏమొచ్చింది? అందరూ సమాధానాన్ని కోల్పోయారు. మొదటి సమయాలు 30 అధ్యాయంలో మీరు చూసుకోవచ్చు. మొదటి నుంచి దావీదుని రాళ్లతో కొడతా ఉంటారు. అయితే వాళ్ళని కొట్టాడా? ఏమనలేదు, సహించాడు. తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ఎఫోతు తీసుకుని. చేసినప్పుడు నువ్వు పట్టుకుంటా అన్నప్పుడు వెళ్ళి వాళ్ళ పట్టుకున్నాడు. భార్యల్ని, సత్తుని అంతటిని కూడా తిరిగి సంపాదించుకున్నాడు. అందుకనే దావీదు సమస్తమును సమకూర్చెను. ఇంగ్లీష్లో ఏముంటుందంటే డేవిడ్ రికవర్డ్ ఆల్. ఇంగ్లీష్లో కరెక్ట్, డేవిడ్ రికవర్డ్ అంటే అన్నీ కూడా తనదే. దొంగలను తీసుకెళ్ళిపోయారు బలత్కారంగా, తిరిగి ఏం చేశాడు? మనం కూడా అనేక సార్లు అనేక విషయాల్లో కోల్పోతూ ఉంటాం. అదెందుకు? మన సహనాన్ని పరీక్షించడానికి. అప్పుడు మనం ప్రార్థన చేసే దేవుని మీద ఆధారపడినప్పుడు ఏం చేస్తాడండి? మనల్ని ఏదైతే కోల్పోయామో అది తిరిగి. నేను కూడా మా పిల్లలకు కూడా అదే చెప్తాను, ఇతరులకు కూడా అదే చెప్తూ ఉంటాను. అప్పుడు అయ్యో ఇంత పోయింది అంత పోయిందంటే నేను కూడా పోగొట్టుకున్నప్పుడు లేదు దేవుడు పరీక్షిస్తున్నాడు. అటువంటి శోధన వచ్చినప్పుడు తప్పు చేస్తాము, మళ్ళీ దాన్ని ఏం చేస్తాం మనం? రికవర్. అందుకే తొందరపడద్దు, భయపడద్దు. పోయింది ఇంత పోయింది అనుకోవద్దు. ఆగండి, అది వచ్చేస్తుంది, ఎక్కడికి పోదు కదా. యోబు పోగొట్టుకున్నాడు, ఎంత వచ్చింది? కానీ అది ఎంత అమూల్యమైన జీవితం అయింది, ఎంత గొప్ప సాక్ష్యం అది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమల ద్వారా మనకేమొచ్చిందండి? ఈ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం అంతా వచ్చింది. భూలోకంలో ఐశ్వర్యం వచ్చింది మనకి. అన్ని పరిస్థితుల్లో కూడా నెమ్మది కంటే సమాధానం, మనసు ప్రశాంతత కంటే ప్రతికూల పరిస్థితుల్లో మించిన ధనం ఇంకోటి లేదు. మొట్టమొదటిగా అది ఉండాలి. ఓకే. తర్వాత ఆయన మీరు శంకను
ఎత్తుకొనబడిదరు. ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి దాటించేటప్పుడు ఏమైందండి? ఏ నీళ్ళు లేదు. ఎర్ర సముద్రం నీళ్లు వాళ్ళు హాని చేసిందా? ఏం చేశాడు దేవుడు? అట్లా సంఖ్యను ఎత్తుకోవటం ఉంటుంది. ఇప్పుడు మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి, మీకు 40 50 ఏళ్ళు వచ్చినాయి కదా, మిమ్మల్ని కూడా సంఖ్యను ఎత్తుకోవాలా? సంఖ్యను ఎత్తుకోవటం అంటే ఏంటి? మనకి విరోధంగా మన సమాధానాన్ని పాడు చేసి పరిస్థితులన్నిటినీ ఆయన సాఫీగా సరిచేసి మనల్ని నడిపిస్తాడు. శ్రమల గుండా నడిపిస్తాడు. ఓకే, శ్రమలను ఏం చేస్తాడు ఆయన? అటువంటి దేవుడు మనకున్నాడు. హెబ్రీ 4:16 ఏముంటుంది? చదవండి దయచేసి. హెబ్రీ 4:16. పై వచనం చదవమ్మ 15 కూడా. మనతో సహానుభావం లేనివాడు కాడు, శోధింపబడి పాపము చేయలేదు లేనివాడుగా ఉంది. అందుకనే అప్పుడు ఆయన మనందరికీ ప్రొప్పిస్తాడు. ఎందుకు? మనం పరీక్ష పరిశోధనలు వచ్చినప్పుడు తప్పిపోతాం కొన్నిసార్లు. కొంతమంది నిలబడితే మంచిదే, తప్పిపోతాం. తప్పిపోయినప్పుడు ఎక్కడికి రావాలి? కృపాసనం దగ్గరికి రావాలి, కృపా సింహాసనం దగ్గరికి రావాలి. ఎందుకు? తప్పు చేసిన వారు ఏం కోరుకోవాలి? కృప. కృప ఏం చేస్తుంది? క్షమిస్తుంది. క్షమించి ఏం చేస్తుంది? కడిగి పవిత్రపరుస్తుంది. అందుకనే నా కుమారుడా, క్రీస్తు యేసునందలి కృపచేత బలవంతుడవు కమ్ము. 2 తిమోతి 2:1 ఉంటుంది. ఓకే అండి. ఇది మోకాళ్ళ మీద ఆడింపబడెదరు అంటే ఒక తల్లి ఏ రీతిగా మోకాళ్ళ మీద బిడ్డని ఏం చేస్తుంది? ఏడుస్తుంటే ఏం చేస్తుంది? కాళ్ళ మీద పెట్టుకుని ఆడించి ఏడవకుండా చేస్తుంది. సో మనకు వచ్చే పరిస్థితులను అన్నిటి నుంచి మనల్ని ఏం చేస్తాడు? ఏడవకుండా. ఇప్పుడు చెప్పండి, నది వల్ల సమాధానం ఎప్పుడు ఉంటుంది? కష్టాలు వచ్చినప్పుడు చూపించాలి. అప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. సో 13వ వచనం, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించు. సో దేవుని మందిరానికి రావాలి, వాక్యం ద్వారా ఆదరిస్తాడు. తప్పు చేసిన వారికి హెచ్చరికలు ఉంటాయి. తప్పు చేసిన వారికి హెచ్చరికలు ఉంటాయి. కనుక యెరూషలేములోనే మీరు వాళ్ళకి యెరూషలేములోనే ఆదరణ ఉంటుంది, యెరూషలేములోనే భద్రత ఉంటుంది, యెరూషలేములోనే వాళ్ళకి యూదులకి మందిరం ఉంది. అక్కడ ధర్మశాస్త్రం ఉంటుంది. దాన్ని పాటించిన వారికి ఏముంటుంది? దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా సహాయపడతాడు, శత్రుబలం నుంచి విడిపిస్తాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనకి యెరూషలేము అంటే సంఘం అన్నమాట. యెరూషలేము అంటే అర్థం ఏంటండి? ఎరు అంటే పట్టణము, శాలేం అంటే సమాధానం. ఈ యెరూషలేముకి గుర్తుగా ఏముంది? ఇది సంఘం గుర్తుగా. ఈ సంఘంలో మనకేముంటుంది? సమాధానం ఉంటుంది. ఏముంటుంది? ఆదరణ ఉంటుంది. సమాధానం అయింది, ఇప్పుడేముందండి? ఆదరణ అనేది ఉంటుంది. మరి ఆదరణ ఉంటే మమ్మల్ని తిట్టిపోసుకుంటారు, తప్పు చేస్తున్నావు, రావట్లేదు అంటున్నారు, పరిచయంలో పాలు పొందట్లేదు అంటావు, ఇవన్నీ అంటావు, ఎట్లా రావాలంటారు? మరి నువ్వు రావాలి కదా, యెరూషలేముకి రావాలి కదండి. యెరూషలేముకి వెళ్ళి బలులు అర్పించేటప్పుడు ఆదివారం అర్పిస్తే సరిపోతుందా? మిగిలిన రోజులన్నింటిలో కూడా ఏం చేయాలండి? చేయాలి. దీపం ఎప్పుడు కూడా పాత నిబంధన గ్రంథంలో దేవాలయంలో ఎప్పుడు కూడా దీపము ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయిల్ నూనె పోస్తూనే ఉండాలి. ఒత్తిని ఎప్పుడు కూడా ఏం చేయాలి? ట్రిమ్ చేసుకుంటూ ఉంటాలి. అలాగే మనమే ఆ ఒత్తి ఆరిపోకుండా మన జీవితం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్, నూనె పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది. దేవాలయంలో మనల్ని పెట్టాడు, ఇక్కడ ఉండాలంటే మనకి ఇష్టం. అలాంటి వాళ్ళు మరి గద్దించడా దేవుడు?
ఇది దేవుని గద్దింపని తీసుకోవాలి. అప్పుడు దానికి విధేయత చూపిస్తేనే నీకు ఆదరణ ఉంటుంది. దావీదు పాపం చేసిన తర్వాత ఆయనకి నెమ్మది లేదు, ఆదరణ లేదు. లోపల శరీర సుఖాన్ని అనుభవించాడు కానీ లోపల హృదయంలో నెమ్మది లేదు. దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు, సంబంధమైన సహవాసాన్ని కోల్పోయాడు, పాపం చేసి కట్ అయిపోయాడు. కాబట్టి వెంటనే పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు ఏమైందండి, వెళ్ళి సమకూర్చుకుంటాడు. తర్వాత చేసిన తప్పు మళ్ళీ చేశాడా? కాబట్టి యెరూషలేములోనే మీరేం చేస్తారు, కొన్నిసార్లు దైవ చిత్తానుసారంగా శ్రమ పడుతున్న వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు, శోభమ్మ ఆదరిస్తాడు. దేవుని వాక్యం ద్వారానే ఆదరిస్తాడు. కొన్నిసార్లు సంఘం కూడా ఆదరిస్తుంది. ఎట్లా ఆదరిస్తుంది? ఎవరికైనా శ్రమ కలిగినా వారు ఏం చేయాలి, ప్రార్థించాలి. ఇతర సహోదరులు కానీ సహోదరులు కానీ దైవ చిత్తానుసారంగా ఉన్నప్పుడు వారి కొరకు సంఘం అంతా ఏం చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది కదా. సంఘానికి రానోళ్ళు ఉంటే పేతురు వస్తాడు బయటికి, అదన్నమాట. మాకెందుకు లేవాడు, చాలామంది అట్లాగే ఉంటారు. ఓకే, మళ్ళీ మీరు ఎక్కడికి మొన్న ఏది పెద్ద పేరు హెబ్రోన్ చెప్పుకుంటే అయిపోయిందా? ఎక్కడ ఉండాలి? అలా ఉంటే పేతురు లాంటి వాడు లోపల ఉంటే ఏమవుతుంది? పేతురు సంఘానికి అవసరం అవుద్దా? అటువంటి పరిస్థితిలో వారు విడుదల వచ్చే వరకు కూడా పట్టుదలతో ప్రార్థన చేస్తూ వచ్చారు, అతి ఆసక్తి. దేవుడు విడిపించాడా లేదా? వాళ్ళకే ఆశ్చర్యమైంది. అడిగి వహించిన దానికంటే అధికంగా కార్యం చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఓకేనా? సో కాబట్టి రెండవది ఇప్పుడు ఏమొస్తాయి చెప్పండి. ఇప్పుడు 12వ వచనంలో ఏమొచ్చింది? నది వల్ల సమాధానము. రెండవది ఐశ్వర్యం కదా. ఐశ్వర్యం అంటే కష్టపడాలి, కష్టపడితేనే జనముల ఐశ్వర్యం మనకి వస్తుంది. రెండవది మనకి ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు. ఏం కావాలి? తగినంత ఉంటే చాలు. ఓకే, పైసా ఏం చేయాలి? కలిగిన తర్వాత ఉన్నా లేకపోయినా దేవుని సేవ వస్తుంది. పేదరికి ఏముందని అన్నీ వదులుకుని వచ్చాడు, ఏముందని? ఆయనకి ఏమైనా తక్కువ ఉన్నాయి? డబ్బులు వచ్చి ఎక్కడ పెట్టారు? ఆయన పాదాల దగ్గర పెట్టి. నీ పాదాల దగ్గర కూడా అట్లా వస్తే దేవుని సేవ నిజంగా నిష్కల్మషంగా చేసిన. ఓకే, అది రెండోది ఏంటంటే తల్లి మోకాళ్ళ మీద ఏం చేస్తారంట? ఆడింపబడుతుంది. తర్వాత ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు మిమ్మను ఎక్కడ? యెరూషలేము. అందుకనే దేవుని మందిరాన్ని మర్చిపోవద్దు, సహవాసాన్ని మనం మర్చిపోవద్దు. అనుదిన సహవాసం ఉండాలి. కొంతమంది గిరిగీసుకుని పెట్టుకుంటారు. ఎవరో ఈ మాట చెప్పారు, నాకు గుర్తులేదు. గిరిగీసుకుని పెట్టుకుంటారు. ఆదివారం వస్తాను అంతే, ఆదివారం వస్తాను అంతే. కొంతమంది ఆదివారం వస్తాను అంతే, మళ్ళీ మంగళవారం వస్తాను అంతే, మళ్ళీ గురువారం వస్తాను అంతే, తర్వాత మళ్ళీ ఆదివారం వస్తాను అంతే. గిరిగేసుకుని పెట్టు. నువ్వు రావద్దు, నాకేం లేదు, నా కొరకు రావద్దు. ఎవరి కొరకు రావాలి? నీకే క్షేమం కదా, నీకే బహుమానం కదా. దాని కొరకు మేము సిద్ధపరిచేది. మాకేం వస్తుంది? నేను నిన్నేం అడగలేదు కదా, మిమ్మల్ని ఎవరిని అడగట్లేదు కదా. అర్థమైందండి? సో కాబట్టి ఆ విధంగా కొన్నిసార్లు సరే అవన్నీ వదిలేండి. కానీ కొన్నిసార్లు అంటే మన విశ్వాసం మూలంగా దేవుని మీద ఆధారపడినప్పుడు మన కొరత అనేది ఏమీ ఉండదు. ఇక ఇబ్బందుల్లో ఉన్న వారిని కూడా ఆదరించే శక్తి కూడా ఇస్తాడు. ఓకేనా? అది తర్వాత చూద్దాం. అందుకనే ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నాం మనం? హెచ్చరికలు ఉంటాయి దేవుని మందిరంలో, సరి చేసుకుంటే ఆదరణ వస్తుంది. లేకపోతే దైవ చిత్తానుసారంగా శ్రమ పడుతుంటే సంఘం ప్రార్థిస్తుంది, నీకు ఆదరణ విడుదల వస్తుంది.
విడుదల వస్తుంది, ఆదరణ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇదంతా మన క్షేమాభివృద్ధి కలగాలి. వాక్యము ఎందుకు చెప్తారండి? వాక్యం ఎట్లా చెప్పాలి చూడండి. మొదటి కొరింథీ 14:3 చదవండి. క్షేమాభివృద్ధి హెచ్చరికయు కలుగునట్లు. చాలండి. ఏంటండి ఇప్పుడు ప్రవచించుంటే వాక్యం సరిగ్గా చెప్పడం ఏంటది? క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? క్షేమాభివృద్ధి కొరకు చేయాలి, ఆత్మీయ క్షేమం కొరకు చేయాలి, పాడు చేయడానికి కాదు చెప్పేది వాక్యం. రెండోది ఏంటి? హెచ్చరిక ఉండాలి కదా. మూడోది ఏముండాలి? ఆదరణ. ఆదరణ ఎవరికి ఉండాలి? ఈనాడు ఈ సంఘాల్లో ఆదరణ. ఇక్కడ ఆదరణ. నీ శ్రమ, నీ దుఃఖ దినములు సమాప్తమైన దేవుని కొరకు ఏం చేయట్లేదు. కనీసం ప్రార్థన కూడా చేస్తున్నారో లేదో తెలియదు కదా. వాళ్ళకి ఎందుకండి ఆదరణ? ఎవరికి కావాలి ఆదరణ కదా? దేవుని దైవికమైన విషయాల్లో శ్రమ పడుతున్న వారికి కావాలి. నీ పట్టుకు తిప్పల కొరకు కష్టపడుతుంటే ఆదరణ ఏంటి? సరే, దాన్ని కష్టపడుతూ దీని కొరకు కూడా కష్టపడుతున్నప్పుడు సంఘం ఏం చేస్తుంది? నిన్ను నువ్వు చేసే పొరపాటును బట్టి నీకు దుఃఖాలు వస్తున్నాయి. సరే, నువ్వేదో తప్పు చేస్తున్నావు, నీకు శ్రమ వచ్చింది, సంఘం ద్వారా ఆదరింపబడ్డావు, తర్వాత ఏం చేయాలి? సమకూర్చబడాలి కదా దేవుని సేవ చేయటానికి. అదే నానా రకాలుగా ఉంటుంది, అర్థం చేసుకోవాలి. అంతేనా శోభమ్మ? అలసిపోయారు ఈరోజు ఇద్దరు. ఓకే, ఎంతవరకు వచ్చింది? అదే. సో తర్వాత మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డ వలె బలియను. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన సేవించే వారి ఎడలే కనపరచబడు. ఎవరంటే వారు సేవకులు ఎవరు? నేను కాదు, నేను ఒక్కడిని కాదు. ఎవరండి? మనమందరం కూడా సేవకులు. యేసు రక్తం చేత మన పాపముల నుండి విడుదల పొంది పవిత్రపరచబడిన వారంతా దేవుని. ఇది ఎక్కడుందా అంటే రోమా 6:21 ఉంటుంది. తర్వాత చదువుకోండి. 6:21-22 తర్వాత. అందుకని 23లో రోమా 6:23లో పాపం వల్ల వచ్చే జీతము మరణం ఉంటుంది, మరణమే ఉంటుంది. ఇప్పుడు మనమంతా దేవుని సేవకు అంటే పరిశుద్ధత కలిగిన వారే దేవుని సేవించడానికి. నువ్వు సువార్త చేయి, ప్రార్థన చేయి, ఆరాధన చేయి, వాక్యం చెప్పు, ఇంకే పరిచర్య చేయి, వాయిద్యాలు వాయించు, పాటలు పాడు, ఇంకేది చేసినప్పటికీ కూడా ఏం కావాలండి? ఆరోపింపబడిన పవిత్రత, క్రియాపూర్వకమైన పవిత్రత రెండూ కూడా మనం కలిగి ఉంటారు. ఓకేనా? తర్వాత 15వ వచనం. ఆలకించుడి, మహాకోపంతో ప్రతీకారం చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపంగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నాడు. పాత నిబంధనలో కూడా దేవుడు ఇశ్రాయేలుకి విరోధంగా వచ్చిన వారి విరోధంగా వెళ్ళాడు, వారిని సంహరించాడు. ఇప్పుడు యేసుప్రభు రెండోసారి రాబోతున్నాడు, ఉగ్రతతో రాబోతున్నాడు. ఆయన పొడిచిన వారంతా ఆయన చూస్తారు, ఆయన విరోధులందరూ కూడా ఆయన చూస్తారు, బొమ్మ కొట్టుకుంటారు, విడవబడతారు. అర్థమైందండి? మహాశ్రమలకు గురవుతారు, నానా రకాలుగా ఉంటుంది. సో యేసుప్రభు రెండో రాకడలో ప్రస్తుతానికి ఏమవుతుంది? సంఘానికి క్షేమము, సంఘానికి రక్షణ, సంఘానికి మహిమ, సంఘానికి నిత్య సమాధానం. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దుఃఖం ఎంత మాత్రమూ ఉండదు కదా. అది కాబట్టి మరణం ఎన్నటికీ ఉండదు. అటువంటి నిత్యమైన ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతాం. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములకు వెళ్ళిపోతాం. తర్వాత 16వ వచనం. అగ్ని చేతను ఖడ్గము చేతను శరీరులందరితో, ఎవరైనా కావచ్చు, శరీరానుసారంగా జీవించిన వారందరూ ఆయన వ్యాజ్యమాడును, యెహోవా చేతనే హతులు అవుదురు. అది ఈయన యెహోవా. మనిషి చంపితే శరీరాన్ని చంపుతాడు, దేవుడు ఏం చేస్తాడండి? శరీరాన్ని ఆత్మని కూడా చంపుతాడు. మత్తయి సువార్త 10:28 లేదా? అందుకనే శరీరమును చంపు వారికి భయపడొద్దు,
అయితే ఆత్మను శరీరమును నశింపజేయని వానికే మిక్కిలి భయపడు. ఓకే, అది అందుకనే ఆ శత్రుకు మేషకు అబేద్నెగో నెబుకద్నెజరు రాజు ఎక్కడ అగ్నిగుండంలో పడేస్తామంటే శరీరాన్ని చంపేవానికి భయపడలేదు. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. దేవుడు ఏం చేశాడు? రెండింటిని విడిపించాడు. శరీరంలో కూడా అగ్నిగుండంలో వేసిన తర్వాత కూడా బ్రతికించాడు. తర్వాత ఇది వచ్చే వారం చూద్దాము ప్రభు చెప్పినైతే. రైట్, కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. సో భక్తిగా ఉంటే వచ్చే లాభం అది శాశ్వతంగా ఉంటుంది. సో దీన్ని వాక్యం అన్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు, శ్రద్ధగా సరి చేసుకుంటూ ఆ ప్రకారము ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.